Mukunda Jewelers, first ever factory outlet opening soon in Jubilee Hills. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బట్టిప్రోలు విజయలక్ష్మి గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్కారం అమ్మా. అమ్మ, ఇప్పుడు మనకి మార్గశిర మాసం అయిపోయిన వెంటనే మనకు ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ధనుర్మాసంలో విశేషంగా మనకు వచ్చే ఒక విశేషమైన రోజు ఏదైనా ఉంది అంటే వైకుంఠ ఏకాదశి. ఈ రోజున ఆలయాల్లో అయితే చెప్పక్కర్లేదు, కిటకిటలాడుతూ ఉంటారు జనాలంతా కూడా. అసలు అంటే ఈ ఉత్తర ద్వార దర్శనం అని, స్వామిని ఈ ద్వారం గుండానే దర్శనం చేసుకుంటేనే అనుగ్రహం ఉంటుంది అని చెప్పి చాలా గట్టి విశ్వాసం. అంటే మిగతా రోజుల్లో కూడా దర్శనాలు చేసుకుంటాము, మరి ఈ రోజు చేసుకుంటాము, నిజంగా ఇంత వ్యత్యాసం ఉందా, ఈ ఉత్తర ద్వార దర్శనం ఈ రోజు చేసుకుంటేనే అంత ఫలితము అని చెప్పి, అంటే ఒక రకంగా ఎంత ఇబ్బంది పడతారంటే ఆ రోజున ఎట్లయినా స్వామిని దర్శించుకోవాల్సిందే అని చెప్పి మామూలు ఇబ్బంది పడరు, ఎక్కడెక్కడి నుంచో కూడా వెళ్తూ ఉంటారు క్షేత్రాలకైతే. దాని గురించి వివరణీయండి. అంటే ఏదైనా ఉంది అంటే దాని వెనకాల గట్టి ఆంతర్యమే ఉంటుంది. ఈ ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించిన ఆంతర్యం ఏంటో తెలియజేయండి. దేవతా దర్శనం కదా, దేవతలకి ఉత్తరాయణం అంతా పగలు, దక్షిణాయనం అంతా రాత్రి. దక్షిణాయనం 6 నెలలు వారికి రాత్రి, ఉత్తరాయణం అంతా పగలు. దీనికి ఉదాహరణగా మనకి ఆషాఢంలో తొలి ఏకాదశి వస్తుంది. అప్పటి నుంచి చాతుర్మాస్యం అని చేసుకుని ఎక్కడా కదలకుండా ఒక చోట ఉండటం అనేది సన్యాసులకు కానీ వారందరికీ ఒక నియమంగా పెట్టుకుని చేస్తూ ఉంటారు. అంటే ఆ దేవతలు పడుకుంటారు, అప్పుడు మన ఊరికే వాళ్ళని పదే పదే డిస్టర్బెన్స్ చేయటం అది మంచిది కాదు అనే ఉద్దేశం. అంతేకాదు ఆ సమయానికి వర్షాకాలం అవి వచ్చి సన్యాసులు అంటే ఎప్పుడు తిరుగుతూ ఉండాలి కనుక అలా ఇవన్నీ గృహస్థులకి తర్వాత వాళ్ళ నుంచి వచ్చినాయి అంతేను. తిరుగుతూ ఉండాలి కనుక వాళ్ళు తిరగలేరు కనుక ఒక చోట సన్యాసి ఎక్కడ నిలకడగా అసలు 2-3 రాత్రులు కూడా ఉండకూడదు అనేది ఒక నియమం. అలాంటిది ఈ చాతుర్మాస్యంలో మాత్రం వాళ్ళు ఉండొచ్చు. అసలు గ్రామం దాటి కూడా వెళ్ళకూడదు అని అంటూ ఉంటారు కదమ్మా ఈ టైంలో. నియమాలు అవి. అంటే దాటితే ఆ దారులంతా స్లషీ రోడ్స్ కష్టంగా ఉంటాయి, ఎప్పుడు వాన పడుతుందో తెలియదు, ఒక చీకటి రాత్రులు అంతా మూసుకుపోయి ఉంటాయి కనుక ఈ చీకటి రాత్రులు ఇవన్నీ మొన్న అయిపోయినాయి కదా, అయిపోయి మళ్ళీ వెలుగు రాత్రులు మొదలవుతున్నాయి అని అర్థం అనమాట ఇది. దీనికి ఈ వైకుంఠ ఏకాదశి తొలి ఏకాదశితో ప్రారంభమైనటువంటి దక్షిణాయనం ఈ వైకుంఠ ఏకాదశితో ముగుస్తుంది. మళ్ళీ ఇక్కడి నుంచి వస్తుంది. కానీ మళ్ళీ మనం ఇంకో రకంగా చెప్పుకుంటాం. ఇదంతా ఏంటి, చాంద్రమానం ప్రకారం. చాంద్రమానం ప్రకారమేగా ఈ తిథులన్నీ మనకి 16 తిథులు వచ్చేది. 15 మళ్ళీ ఇంకొకటి అంటే అమావాస్య పున్నమి మొత్తం 16. ఈ 16 మనకు వచ్చే దాని నుంచే కదా. చాంద్రమానం ప్రకారం తొలి ఏకాదశితో మొదలైనటువంటిది ఈ వైకుంఠ ఏకాదశితో ఈ ఒక అయనం ముగిసి ఇంకో అయనం మొదలవుతుంది. అయనం అంటే ప్రయాణం, గమనం అని అర్థం. ఏ దిక్కుకు బయలుదేరుతుంటే ఆ దిక్కుకి దక్షిణ అయనం, ఉత్తర అయనం, అది లెక్క అంతే. అంటే సైంటిఫిక్ గా సూర్యుడు ఇటు నుంచి ఇటు కదులుతున్నాడు, చంద్రుడు ఇటు నుంచి ఇటు కదులుతున్నాడు. చాంద్రమానం అయితే చంద్రుడు, సూర్యమానం అయితే సూర్యుడు. ఇప్పుడు సూర్యమానంలో ఉత్తరాయణం అంటే ఎప్పుడు మకర సంక్రాంతికి చేస్తున్నాం, అవునా? సరిగ్గా అంత 6 నెలల ముందర కర్కాటక సంక్రాంతి వచ్చినప్పుడు అంటే మిథున నుంచి రాశి నుంచి సూర్యుడు కర్కాటక రాశిలోకి మారినప్పుడు అప్పుడు అక్కడి నుంచి దక్షిణాయనం మొదలైంది. అవును, సూర్యమానం ప్రకారం. మళ్ళీ ఇక్కడ ధనుస్సు నుంచి మకరానికి మారినప్పుడు ఉత్తరాయణం ప్రారంభమైంది. అంటే ఇప్పుడు 2 రకాలైనటువంటి ఉత్తరాయణాలు మనకి ఇక్కడే కనిపిస్తున్నాయి. అంతేకాదు ధనుస్సు అన్నాం కదా, ధనుస్సు సంక్రమణం కూడా చాలా ముఖ్యమైనటువంటి సంక్రమణం. అంతకుముందు వృశ్చికం నుంచి ధనుస్సుకు వచ్చింది, ధనుర్మాసం మొదలైంది. అంటే అసలు వాళ్ళకి మనకి ఎలా అయితే కొంచెం తెల్లవారుజామున వెలుగు వచ్చి రాకుండా అలా ఉంటుందో అలాంటి వెలుగులో ఇప్పుడు వాళ్ళు బయలుదేరి లేచారు. కిందటిసారి లేచారు, ఉత్థాన ఏకాదశి నాడు లేచేశారు. లేచి చక్కగా ఇప్పుడు బయటకు వచ్చి ఉత్తరం వైపుగా పయనం మొదలు పెడుతున్నారు. కానీ కొంతమంది స్వామివారు యోగ నిద్రలోకి వెళ్ళారు, ఇప్పుడు నిద్రలోంచి నిద్రే కదా, నిద్రపోతున్న ఆ తొలి ఏకాదశి అప్పుడు నిద్రలోకి వెళ్ళాక మళ్ళీ పరివర్తన ఏకాదశి ఒకసారి పొర్లి ఇటు తిరిగి పడుకుంటారు. ఇప్పుడు పొరలటం కాదు, ఇప్పుడు ఉత్థాన ఏకాదశి లేచేశారు. లేచేశాక ఇప్పుడు బయటకు వస్తున్నారు కనుక ఉత్తర దిశకి పయనిస్తూ ఆయన ఉత్తరం వైపు అంటే ఏంటి, దేవభూమి. ఇప్పటికి కూడా మన ఉత్తరాఖండ్ అటువైపు అంతా దేవభూమి అంటాం. ఆ ప్రాంతాన్ని అంతా హిమాలయాలు అవన్నిటిని మనం దేవభూమి అనే పద్ధతి మనకున్నది. అంటే ఆ దేవభూమి వైపు వారు నిద్రలేసి వెళ్తున్నారు కనుక అటు వెళ్తున్న వారిని మనం చూస్తే, ఎదురెళ్ళి చూస్తే చాలా పుణ్యం అనేది. అంటే వాళ్ళ పవిత్ర కార్యాలు మొదలు పెట్టడానికి వెళుతున్నారు అని అని మనందరికి విశ్వాసం, నమ్మకం. మనం గ్రంథాలన్నీ పురాణ గ్రంథాలని చెప్పిన ఈ విషయం. అందుకని ఆ ఒక్క రోజే వెళ్ళరుగా, ఈ 6 నెలలు అటే పయనం వాళ్ళది.
ఓకే. ఈ ఒక్క రోజే కాదు. ఒక్కరోజు వెళ్ళి అక్కడ ఆ! ఆగిపోయే పద్ధతి కాదు కదా! అవును. అవును. ఏకాదశి ఒక్కరోజే ఉంటుంది. ఉంటుంది. అది మొదలు పెట్టిన రోజు ఎప్పుడో ఒక రోజే ఉంటుంది. హ్మ్. హ్మ్. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు మొదలు పెట్టాలి గదా! ఒక అడుగేసి ముందుకి అన్నట్టుగా వీళ్ళు ఒక అడుగేసి ముందరకు మొదలుపెట్టే రోజుది. ఓకే. ఓకే. మొదలుపెట్టే రోజే దర్శనం చేసేసుకోవాలని లేదుగా. హ్మ్. ఇక్కడ ఇంకో చిన్న మాట కూడా చెప్తా. పుష్కరాలు మొదలైన రోజే స్నానం చేసేయాలని లేదుగా. 12 రోజులో, లేదు 20 గానీ రోజుల్లో ఉంటాయి కదా! లేదు గానీ మీరన్నట్టు అలా చెయ్యకపోయినా, ఆ రోజుల్లో ఎప్పుడైనా చెయ్యొచ్చు. ఒక్కొక్క రోజు చేస్తే ఒక్కొక్క విశేషం అంటారు గదమ్మా! అది. అంతే కాకుండా పుష్కరం అంటే 12 ఏళ్లకొకసారి. ఆ సంవత్సరం అంతా ఆ నదిలోనే పుష్కరుడు ఉంటాడు. హ్మ్. ఆ సంవత్సరం మొత్తం మీద ఎప్పుడైనా సరే మధ్యాహ్నం 12 గంటలకి పుష్కరుడు ఆ సమయంలో ఆ నదీ జలాల్లో ఉంటాడు. ఓకే. కనుక ఆ సమయంలో 12కి మధ్యాహ్నం పూట వెళ్లి అక్కడ స్నానం చేస్తే హ్మ్. పుష్కరుడు అక్కడ ఉంటాడు. కనుక మొదటి రోజే పడి గబుక్కున అంటే ఇదెలా ఉంటుందంటే ఒక గొప్ప సినీ యాక్టర్ బాగా అంటే సెలబ్రిటీ స్టేటస్‌లో ఉన్న సినిమా యాక్టర్‌ల సినిమా ఫస్ట్ రిలీజ్‌లో వెళ్ళిపోయి తన్నుకులాడి లోపల నలిగిపోయి చచ్చిపోయినట్టుగా కాకుండా, మనం తీరిగ్గా వెళ్ళే అవకాశాలు మన గ్రంథాలు మనకిచ్చాయి. అవేవి వినం. కానీ విశేషమైన అనుగ్రహం ఉంటుందంటారా? ఈ 6 నెలల్లో ఎప్పుడు స్వామిని ఎప్పుడు స్నానం దర్శించుకున్నా? చేసినా అనుగ్రహం ఉంటుంది. ఓకే. ఓకే. అది వాళ్ళ అవును. ప్రమాణం. ఓకే. ఈ సంవత్సరం అంతా పుష్కర కాలంలో ఎప్పుడైనా సరే మధ్యాహ్న సమయంలో వచ్చి 12కి అక్కడ స్నానం చేస్తే నేనప్పుడు అక్కడ ఉంటాను అని ఆయన చెప్పాడు. ఓకే. ఆ పుష్కరుడు ఉన్న సమయంలో స్నానం చేయాలనే కదా ఆరాటం అంతా. అవును. అలాగే ఈ ఉత్తరాయణం అంతా కూడా ఈ సమయం అంతా వాళ్ళు ఉత్తరాయణం వైపు ఉత్తరం వైపు పయనిస్తున్నారు. హ్మ్. పయనిస్తున్నప్పుడు ఎప్పుడు పయనించినా మనకు ఆ దర్శనం చేసుకుంటే హ్మ్. వాళ్ళు దేవభూమి వైపుకు వెళుతున్నటువంటి సమయం గనుక అంటే ఒక మహారాజ్ సింహాసనం వైపు వెళ్తున్నాడమ్మా. అవును. కనుక అలాంటప్పుడు చూస్తే మనకి బావుంటుంది గదా! బావుంటుంది. అలాంటిది ఇది. ఓకే. ఓకే. వాళ్ళందరూ మనకి రాజుల లెక్క కదా! అంతే. అంతే. అది. హ్మ్. అంతేకాదు ఇది మనమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అందరూ గూడా పాటిస్తారు. హుహుహుహు. ఈ ఈ అయనం అనే పేరు మన పేర్లు మనం పెట్టుకుంటున్నాం. అవును. అవును. వాళ్ళ పేర్లు వాళ్ళు పెట్టుకుంటారు. అంతే అంతే. గదా! అంతే. వాళ్ళ పేర్లు వాళ్ళు పేర్లు పెట్టుకుంటారు. పేర్లు వేరున్నప్పటికీ వేరున్నా ఆచారం సేమ్ ఆచారం ఉంటుంది. ఒకటే. లాంగెస్ట్ డే ఆఫ్ ద ఇయర్ అని జూన్‌లో వస్తుంది. హ్మ్. హ్మ్. జూన్ 21, 22 ఆ తారీఖులో కొంచెం అటు ఇటు కొద్దిగా మారుతూ ఉంటాయి. ఓకే. ఓకే. ఆ టైంలో లాంగెస్ట్ డే ఆఫ్ ద ఇయర్. అంటే హ్మ్. రోజుల పరిమాణం పెరిగింది. అప్పటికి పెద్ద రోజొచ్చేసింది. అక్కడి నుంచి రోజులు తగ్గటం మొదలెడతాయి. హుహుహుహు. చీకటి రాత్రులొస్తాయన్నమాట. తగ్గటం అవును. మొదలెడతాయి. అలాగే లాంగెస్ట్ నైట్ ఆఫ్ ద ఇయర్ ఇప్పుడు ఈ నెలలో డిసెంబర్ 21, 22, 21 అనుకుంటా ఈసారి ఆహాహా! వస్తోంది. ఓకే. అంటే ఓకే. ఏంటి? రాత్రి చాలా పొడుగు ఎక్కువ రాత్రి. సమయం ఉంటుంది. చాలా ఎక్కువ సమయం ఉంటుంది. ఆహా! అందుకే మనం పడుకున్నాక ఎంతసేపటికి తెల్లవారన్నట్లుంటుంది. లేతే అది రోజు అప్పుడే అయిపోయిందా ఆ! అన్నట్టు ఆ! అనుకుంటాం కదా! అవునవును. అలాంటిది ఇది. ఓకే. మనకి ఓకే. ప్రత్యక్షంగా మనం అంటే ఫీల్ ఇది అవుతాం. ఎవ్రీ ఇయర్ ఈ సమయాల్లోనే ఈ వస్తుందామా? సమయాల్లోనే ఇది జూన్ 21, 22 డిసెంబర్ 21, ఓకే. 22లో హ్మ్. లాంగెస్ట్ డే ఆఫ్ ద ఇయర్, లాంగెస్ట్ నైట్ ఆఫ్ ద ఇయర్. రావడానికి రీజన్ ఏమన్నారు? భూమి పరిభ్రమణం. పరిభ్రమణం. భూ పరిభ్రమణమే. అంటే కక్షల్లో మార్పు మ క రావడమా? భూమి తిరుగుతోంది. అవును. సూర్యుడికి దూరంగా వెళ్తున్న కొద్దీ రాత్రి ఎక్కువవుతుంది. సూర్యుడికి దగ్గర తిరిగే దారిలో సూర్యుడికి దగ్గరగా దూరంగా వెళ్తూ ఉంటుంది కదా! అవునవును. కనుక ఈ రకంగా హ్మ్. భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతోందని చెప్పుకుంటాం కదా! అవును. ఆ తిరిగేటప్పుడు ఉన్న డిఫరెన్సెస్‌ని బట్టి హ్మ్. ఎందుకంటే అన్నీ సర్క్యులర్‌గా ఆర్బిట్స్ ఉండవు కదా! ఉండవు. ఎలిప్టికల్‌గా ఆర్బిట్స్ ఉంటాయి. ఈ ఈ ఆర్బిట్స్‌లో తిరుగుతున్నప్పుడు ఒకసారి డిస్టెన్స్ పెరుగుతుంది. ఒకసారి డిస్టెన్స్ తగ్గుతుంది. హ్మ్. హ్మ్. దగ్గరగా వచ్చినప్పుడు లాంగెస్ట్ డే ఆఫ్ ద ఇయర్ ఉంటుంది. దూరంగా వెళ్ళినప్పుడు లాంగెస్ట్ నైట్ ఆఫ్ ద ఇయర్ ఉంటుంది. ఓకే. ఓకే. భూభ్రమణమే. అంతే. మళ్ళీ వెనక్కొచ్చి అంతా ఎటు తిరిగి సైన్సే. సైన్సే. ఒక్క విషయం ఇక్కడ సైన్స్ అన్నారు గనుక ఒక విషయం జాగ్రత్త చెప్పదలుచుకున్నా. హ్మ్. తెలిసిందంతా సైన్సే. హ్మ్. కానీ తెలియని సైన్స్ ఇంకా ఎంతో ఉంది. మన ఋషులు, సైంటిస్టులు, మన సెయింట్స్ కనుక్కొని దాచిపెట్టినటువంటి రహస్యాలు ఈనాటి సైంటిస్టులకు అందనివి చాలా విశ్వరహస్యాలున్నాయి. ఆ! కనుక తెలిసింది మాత్రమే పూర్తి సైన్సు అనుకోవటం అజ్ఞానం. అజ్ఞానం ఇంకా తెలియనిది చాలా ఉంది. ఉంది. ఎంతో ఉంది. గంగకెళ్ళి ఒక గంగాళం తీసుకెళ్ళి గంగాళం నిండా నీళ్ళు తీసుకొని ఇన్ని నీళ్ళు తెచ్చుకున్నానని ఆనందపడిపోతే మనకి తెలిసిన జ్ఞానం ఇంత. అంతే. దోసెడు తీసుకెళ్తే దోసెడు, చెంబుడు తీసుకెళ్తే చెంబుడు, గంగాళం తీసుకెళ్తే అంటే గంగాళం. తెలిసింది గోరంత, కా తెలియాల్సింది కొండంత. కొండంత. ఇంకా గంగంత విజ్ఞానం మనకి తెలియనిది ఉండిపోయింది. తెలియలేదు కనుక అది విజ్ఞానం కాదంటానికి ఎవరికీ అర్హత లేదు. అర్హత లేదు. అవును. ఆ తెలియని దాని గురించి నువ్వు జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. లేదు. జడ్జి చేసినప్పటికీ చేసేంత జ్ఞానం మనకి లేదు. లేదు. లేదు గనకే మనకు అది తెలియబడలేదు. హ్మ్. హ్మ్. ఎవరికైతే ఆ జ్ఞానం ఉందో వారికి తెలియబడింది. అంతే. ఆ అవునవును. జ్ఞానం ఉన్నవారికి తెలియబడింది. అన్నీ అవును. అందరికీ తెలియవు కదా! కొన్ని అవును. కొందరికి తెలుసు. అంతే. 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 అంతవరకు మనకి ఓపెన్ చేస్తున్నాడు దేవుడు. హ్మ్. అంతవరకు మనం తెలుసుకుంటున్నాం. అంటే అంటే నువ్వు ఏ విద్య సమయంలో ఎంత తెలుసుకోవాలో అంతా ఆయన ఇస్తున్నారు. ఇస్తున్నారు. హ్మ్. ఇస్తుంటే అది మనకి
తటస్థపడుతోంది అంతే తెలుసుకోవటం. అంతే అంతే. ఆ తటస్థపడుతుంటే తెలుసుకుంటున్నాం. అదే ఉమ్, జ్ఞానం. ఇప్పుడు సూర్యమానం ప్రకారం ఏమో ఉత్తరాయణం, దక్షిణాయనం అని సంక్రాంతులు చెప్పుకుంటున్నాం. అవును సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశికి మారేదాన్ని బట్టి సంక్రాంతి అని ఈ లెక్కన ఉమ్, చాంద్రమానం ప్రకారం వైకుంఠ ఏకాదశి నాడే వచ్చేస్తే ఉత్తర ఉమ్, ద్వార దర్శనం అందుకే చేస్తున్నాం. ఉత్తరం అవును వైపుకి ఆయన వెళ్తున్నాడు కనుక. వెళ్తున్నాడు కాబట్టి మకర సంక్రాంతి నాడు సూర్యమానం ఫాలో అయ్యేవారు మకర సంక్రాంతికి ఉత్తరాయణం అని విశేషం చేస్తూ అవును ఉంటే, ఈ గ్రెగేరియన్ క్యాలెండర్ ఫాలో అయ్యేవాళ్ళు ఉమ్, డిసెంబర్ 21ని ఆర్ 22 చెప్పా కదా! అవును ఒక సంవత్సరం ఆ తారీఖు వచ్చిందని అదే తారీఖు రెండో సంవత్సరం వస్తుందని లేదు. అవును కొద్దిగా తేడా ఉంటుంది. మార్పులు ఉంటాయి కనుక ఆ తారీఖుల్లో వస్తుంది కనుక అది వాళ్ళకి అంటే సూర్యుడు దిశ మార్చుకుంటున్నాడు అని ఉమ్, మనకి ఒక చెప్పటం. అంతే అంతే. దానికి ప్రతి నెల మన సంక్రాంతి వస్తుంది. మరి ఎందుకమ్మా ప్రతి నెల సంక్రాంతి అంటే వచ్చినప్పుడు రాశి 12 విశేషంగా రాసులు 12 రాసుల్లోకి సూర్యుడు ఈ రాశి నుంచి ఈ రాశికి, ఈ రాశి నుంచి ఈ రాశికి 12 నెలలు జంప్ అవుతూ వస్తున్నాడు. మరి మకర సంక్రమమే విశేషంగా ఎందుకు మకర జరుపుకుంటున్నాం సంక్రమణం నుంచి సూర్యుడు దిశ మార్చుకుని ఉత్తరం వైపు వెళ్తున్నాడు. అప్పటిదాకా ఓ దక్షిణం తిరుగుతున్నవాడు ఉమ్, అక్కడి నుంచి మనం ప్రదక్షిణం చేసేటప్పుడు ఇక్కడ దాకా వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి డైరెక్షన్ మారట్లే. మారుతున్నాం అది అది జరుగుతోంది. ఓకే మొత్తం ఇది ఆర్బిట్ లో తిరగాల్సిన వాళ్ళే. ఉమ్, ఉమ్, అంతే అంటే అది ఒక మార్పు. ఉమ్, కాలం అనేది చక్రం అమ్మ. అది నిరంతరం ఇలా ప్రవహిస్తూనే ఉంటుంది కాలచక్రం. అంతే అక్కడ ఇది తుది ఇది మొదలు అని ఉండదు. ఉమ్, కాకపోతే మన సూర్యుడిని బట్టి మొదలుపెట్టి మన పంచాంగాలు గాని, మన చూస్తూ జ్యోతిష్యం ఉంటాం గాని, మన నిత్య పూజ సంకల్పం గాని సూర్యోదయం నుంచి మొదలుపెట్టి సూర్యోదయం దాకా ఉమ్, ఒక రోజు అని లెక్కేస్తున్నాం. అవును అవునా? అవును ఒక దినం అని లెక్కేస్తున్నాం. అంటే మన దినం ప్రారంభమయ్యేది సూర్యోదయంతో. ఉమ్, కొత్త సూర్యోదయం వచ్చేదాకా ఈ దినం ఉంటుంది. మళ్ళీ ఉమ్, కొత్త సూర్యోదయంతో కొత్త దినం ప్రారంభమవుతుంది. మారుతుంది కనుక సూర్యుడిని బట్టి మనం కాలం లెక్కిస్తున్నాం గనక ఇవాళ ఇప్పుడు మొదలైంది అని అనుకుంటున్నాం. ఉమ్, 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 అంతేగాని కాలం ఎక్కడ ఆగదు కదా! అంతే దాని పయనం అది చేస్తూనే చేస్తూనే ఉంటుంది. ఉంటుంది కనుక వైకుంఠ ఏకాదశి నాడు వైకుంఠ ద్వార దర్శనం చేయకపోతే ఏదో అయిపోతుంది అని బాధపడి ఉమ్, అంటే జేబులకి చిల్లులు పెట్టుకొని, ఆరోగ్యాలకి చిల్లులు పెట్టుకొని, ఉమ్, మనుషులు నలిగిపోయి ఆ తొక్కిడిలో ఇబ్బంది అంత పడాల్సిన అవసరం పడాల్సిన అవసరం లేదు. ఉమ్, నేను భక్తురాలినే. నాకు చుట్టం ఇష్టమే. అయినప్పటికీ దేనికైనా ఒక రిస్క్ ఫ్యాక్టర్ కూడా ఉందని ఆలోచించాలి గదా! కరెక్ట్ అమ్మా అవును నిజంగానే పుణ్యం వచ్చేస్తుందా? ఎంత పాపికైనా ఆ రోజు వెళ్తే పుణ్యం వచ్చేస్తుందా? వస్తే అందరికి రావాలిగా. వెళ్ళిన వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు? ఉమ్, వాళ్ళు కొనుక్కునే ఆ టికెట్లన్నీ ఎలాంటివి? ఉమ్, నిజంగానే తిరుమల తిరుపతి దేవస్థానం వంటి అదొక్కటే అని నేను చెప్పటల్లా. వంటి కొన్ని సంస్థలు ఈ 6 నెలలు ఎందుకు ఉచితంగా ఉత్తర ద్వార దర్శనం కల్పించకూడదు? నిజంగానే నాదో ప్రశ్న. నా మనసులో రేగిన ఒక ప్రశ్న. ఉమ్, ఆ ఒక్కరోజు పోనీ ఆ ఒక్కరోజు టికెట్ ఎట్టండి తీసుకోండి. 10 రోజులు ఏకాదశి ఉండదు కదా! ఉండదు మొన్నటిదాకా 10 రోజులు టికెట్లు అమ్మారు. ఎందుకు? ఉమ్, ఏకాదశి వచ్చేది ఒక్కరోజే. ఒక 24 గంటల కాలం. ఒక్కసారి ఏకాదశి 2 రోజులకి ఇలా స్ప్లిట్ అవుతుంది. అంటే అవును ఇవాళ మధ్యాహ్నం వస్తే రేపు మధ్యాహ్నం రేపు వెళ్ళిపోతే మధ్యాహ్నం 2 రోజులు. మొత్తం మీద ఎలా స్పాన్ మాత్రం చూసినా అంతే. 24 గంటలే స్పాన్ మాత్రం అదే. అంతే ఒకసారి 24 గంటలు కూడా ఉండదు. ఉమ్, ఒకసారి ఉమ్, 20 గంటలే కూడా ఉంటుంది. ఓకే ఓకే అందుకే కదా మనకి అవునవును తేడాలు వస్తూ ఒకసారి ఉంటాయి తక్కువలు ఎక్కువలు అవుతాయి కదా! అనుకున్నాం ఉమ్, ఒక్కోసారి సాగితే ఎక్కువ రోజులు 28 గంటలు ఉండే తిథి ఉండొచ్చు. ఉమ్, 20 ఉమ్, గంటలు ఉండే తిథి ఉండొచ్చు. ఉండొచ్చు ఉంటాయి కదా కొన్ని. ఉంటాయి ఉంటాయి అందుకే మనకి మొన్న దసరాలు 10 రోజులు, 11 రోజులు వచ్చాయి. నవరాత్రులు ఎక్కువగా వచ్చినాయి వచ్చాయి. ఈసారి నవ అన్నాము. అవును కానీ లేదు. ఎక్కువ రాత్రులు ఆ! వచ్చినాయి కనుక ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే ఉమ్, నిజంగానే అలాంటి వారు అంటే వారు చాలా డబ్బున్న సంస్థలు కదా! అందుకని అంటున్నా. ఎందుకంటే టీటీడీ చేసేటటువంటి విద్యా వైద్య కార్యక్రమాలు మరొకరైతే చేయలేరమ్మా. కానీ అలా ఉచితంగా పెడితే ఇప్పుడు డబ్బులు పెట్టి టికెట్లు అంత అందుబాటులో లేని పరిస్థితుల్లోనే చాలా పెద్ద ఎత్తున భక్తుల తాకిడి ఎప్పుడైతే ఉంటుంది అది కదమ్మా అవైలబుల్‌గా ఉంటుందో ఆ తర్వాత ఇక దానికి మోజుండదు. ఉమ్, అర్థమైందా? ఉమ్, ఎవరైతే పూర్తిగా నమ్మకంగా ఈ రోజు ఎళ్ళకపోతే ఇహ మా బతుకు వేస్ట్ అనుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే మొదటి రోజు ఎళ్తారు. తర్వాత 2, 3, 4, 5, 10, 12 ఈ 6 నెలల రోజులు ఉమ్, 6, ఉమ్, 30, 180 రోజులు సుమారుగా అంతే మిగిలిన వాళ్ళెళ్తారు. ఉమ్, వాళ్ళకి కూడా ఎందుకు ఆ దారిని వెళ్ళనీయకూడదు? ఆ దారి మూసేసి క్లోజ్ చేసేసి ఎందుకు పెట్టాలి? అవును అసలెందుకు సంవత్సరం అంతా ఉత్తర ద్వార దర్శనం ఉన్నటువంటి ఆలయం మనం ప్రస్తుతం ఉంటున్న హైదరాబాద్‌లోనే మసబ్ ట్యాంక్‌లో వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. గుహలో వెలిసాడాయన. ఓహో ఆ గుహలో వెలిసిన వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలంటే కేవలం ఉత్తర ద్వారం నుంచే మాత్రమే ప్రవేశం. హుహు. ఓకే. అంటే ప్రవేశం ఉన్నప్పటికీ మీరన్నట్లు ఏడాదంతా విశేషమైన ఆ ఫలితం ఉంటుందా? మీరన్న ఈ 6 నెలలే ఉంటుందా? ఉత్తరం వైపుకు వెళ్తున్నాడు గనక హ్మ్. ఇప్పుడు ఇటువైపు వెళ్ళామంటే అటువైపు అవుట్‌లెట్ కూడా ఉంటుందిగా. ఉంటుందిగా. ఆ! అర్థమైందా? అర్థమైంది. ఇటు అర్థమైంది. వెళ్తున్నామంటే అటు అవుట్‌లెట్ కూడా ఉంటుందిగా. ఉంటుంది. ఆ! కొన్నిసార్లు అటువైపు పయనం, కొన్నిసార్లు ఇటువైపు పయనం. హ్మ్. హ్మ్. మనకు ఎదురొస్తున్నాడనమాట. అవునవును. అవును.
ఆ బిల్లంలో మనం దూరుతుంటే ఆ సొరంగంలో, సొరంగం అంటే ఓపెన్ గానే ఉంటుంది, మరి భయం వేసి అంత ఊపిరాడనట్టు ఉండదు, అంతే. కానీ ఇంతే దారం ఉంటుంది. అంటే కొన్నిసార్లు ఆయనతో పాటు వెళ్తుంటాం, కొన్నిసార్లు ఆయనకి ఎదురుగా వస్తూ ఉంటాం అది అన్నమాట. అది రైట్. అర్థమైంది కదా. అర్థమైందమ్మా. మరి ఇంకేంటి, చక్కగా అలాంటి దర్శనాలు చేసుకుని సంతోషించవచ్చు కదా. అవును. ఆ రోజునే కావాలి అని అనుకునేవారు ర్- మన ఇంటి పక్కనే ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళొచ్చుగా. ఉమ్, అది అక్కడ విష్ణువేగా, అవును. ఎక్కడున్నా దేవుడు దేవుడే, పరమాత్మే దేవుడే. అనుకున్నాగా. ఆ పరంధాముడే అన్ని చోట్ల ఉంటున్నప్పుడు ఉమ్, మన దగ్గర ఎందుకు లేడు? ఉన్నాడు. అక్కడ కూడా వెళ్ళలేకపోయామమ్మా. ఉమ్, మన ఇంట్లోనే ఒక విష్ణుమూర్తి పటమో ఏదో ఉత్తరం వైపు వెళ్తున్నట్టు పెట్టుకుని ద్వారం దగ్గర మనం అట్లా వచ్చి దర్శనం చేసుకోవచ్చుగా. ఉమ్. అంటే అంతటా ఉన్నాడు అని నమ్మే అనే భక్తులకే ఇది వర్తిస్తుంది. అది లేని వాడికి ఎక్కడో ఒక చోటే ఉన్నాడు అనుకునేవాడికి ఆ ఒక్క చోటే ముక్తి మోక్షం, అంతేను. అంతే అంతే. అంతే కదా. అంటే అది అది కూడా మనం ఆలోచన విధానాన్ని బట్టే డిసైడ్ అవుతుంది. ఏదైనా మనకున్న మెచ్యూరిటీని బట్టి, అంతే. ఏదైనా మనకున్న మెచ్యూరిటీని బట్టి, ఉమ్, ఉమ్. ఆ మెచ్యూరిటీ కూడా ఆ పైవాడి ఇచ్చినటువంటి అనుగ్రహం. ఫీడింగ్ ను బట్టి. అంతే అంతే. ఎంతవరకు మనకి ఇస్తే అంతే అనుకున్నాం కదా. అవును. ఎంత మాత్రమున ఎవ్వరు చూచినా అంత మాత్రమే నీవు అన్నాడా అన్నాడు. అన్నమయ్య అన్నాడా లేదా. అవును. నువ్వు ఎలా చూస్తే అలాగూ అని. అలాగే. కనుక ఆ పరమాత్మ అనుకుంటున్నప్పుడు ఇవన్నీ వైష్ణవ క్షేత్రాల్లోనే ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ పడుకోవటం లేవటం ఇవన్నీ విష్ణుమూర్తికే, ఆయన శేషపాన్పు మీద పడుకున్నప్పుడు. కనుక విష్ణు సంబంధించిన ఆలయాల్లోనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకే ఓకే. ఇది వైకుంఠ ఏకాదశి అంటే నిజంగానే వైకుంఠ ఏకాదశికి అంత పవిత్రత ఉన్నదా అంటే ఉన్నది. ఎందుకంటే ఒక మార్పు జరుగుతోంది అక్కడ. అవును అవును. ఉన్నదా అంటే ఉన్నది, కానీ ఆయన కదులుతున్నాడటు, మనం అటు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాం. ఒకేసారి చెప్పా కదా, సినిమా మొదటి రోజు మొదటి షోలో మొదటి టికెట్ నాదే అవ్వాలంటే ఏమవుతుంది. మొన్న పాపం ఏమైంది ఒకరికి, అవునవును. ఇబ్బందులు ఎన్నెన్నో కదా? వస్తాయి. ప్రమాదాలు, ప్రాణాలు పోతున్నాయి కదా. అవును అవును. అంత అవసరమా? దేనికైనా అతి అంటే సర్వత్ర భగవంతుడు వర్జయేత్. కూడా అలా వచ్చి ఇబ్బంది పడమని చెప్పడేమో. ఎవ్వరు చెప్పరు, చెప్పరు. ఎవరు చెప్పరు. అంతే. నిజంగానే ఆయన మనని చూడాలనుకుంటానే మనం ఆలయానికి వెళ్ళగలుగుతాం. మనం ఆయన్ని చూడాలనుకుంటే వెళ్ళలేం. మనం ఈ క్షణాన్ని ఎన్నో చోట్లకి వెళ్ళాలనుకుంటాం, వెళ్ళగలుగుతున్నామా? లేదు. వాళ్ళు మనని చూడాలని అనుకుంటే మనం అప్పుడు అక్కడికి వెళ్ళగలుగుతాం. ఆయన స్థాణువు గనక, అంటే స్థిరంగా ఉన్నవాడు గనక, మనం కదులుతున్నాం గనక, మనం అక్కడికి వెళ్ళి ఆయన పిలిచాడు గనక వెళ్తాం. అంతేగాని లేకపోతే రాదు. నిజంగానే ఆయన స్థాణువు కాకుండా మనమే స్థాణువైపోయి ఉన్నాం కదలలేక. దేవుడే మన దగ్గరికి వచ్చి ఏదో ఒక రూపంలో, అప్పుడు దైవం మానుష రూపేణ అని చెప్పుకుంటామా. మనకప్పుడు ఏదో రకంగా మనకే ఆ అనుభూతి ఎప్పుడు కూడా ఆత్మను దర్శించిన వారికి కానీ, దైవానికి దర్శించిన వారు కానీ, వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అది. అవును. వేరే వాళ్ళకి అర్థమైతే అర్థమవుతుంది. కొంతమంది చెప్పలేమేమో కూడా అనుభూతి. అది అది అనుభవేక వేద్యం అంటారు. అంతే. అంటే అనుభవించిన వాడికి మాత్రమే విదితమయ్యేటటువంటిది, అంటే తెలిసేటటువంటిది. అనుభవంలో రానికపోతే ఎలా తెలుస్తుంది. కనుక అనుభవించిన వాడికి మాత్రమే నాకు దైవ దర్శనం అయింది, నాకు ఆత్మ దర్శనం అయింది, నేనే నా ఆత్మని నేను తెలుసుకోగలిగాను, ఏ రూపంలో ఇది ఉందో నాకు తెలుసుకోగలిగాను అనేటటువంటిది ఎవరికి తెలుస్తుంది. అయిన వారికి మాత్రమే తెలుస్తుంది. అవును. అలాగని అది అబద్ధం కాదు, కాదు. ఎంత మాత్రమో అబద్ధం కాదు. అవును అవును. అంతేగాని అక్కడ ఒక్క చోటే దేవుడు కాకపోతే క్షేత్రాలలో శక్తి ఉంటుంది, తీర్థాలలో క్షేత్రాలలో శక్తి ఉంటుంది. ఆ శక్తి ఎప్పుడూ ఉంటుంది. తీర్థాలలో క్షేత్రాలలో మన ఇంటి దగ్గర కంటే అక్కడ ఎంతో జపం ధారపోశారు కనుక. అవును. అంతకుముందు చేసిన అర్చకులందరూ, అంతకుముందు చేసిన ఋషులు, అంతకుముందటి భక్తులు అవును. చేసి అసలు ఒక ఆలయం కడుతున్నారంటే ఎంత శక్తి ధారపోసి, ఎంత జపం, కోట్లు జపం ధారపోసి అక్కడ ధ్వజస్తంభం గాని, గోపురం గాని, విగ్రహం గాని ఎంత చేస్తే అవుతోంది. అంత జపం చేస్తారు. ఆ జపానికి సంబంధించిన హోమ తర్పణ మార్జన భోజనాదులన్నీ కూడా చేస్తారు కనుకే ఆ జపం సిద్ధించి అక్కడ మనం రాయిగా తీసుకెళ్లి పెట్టినటువంటి ఒక మూర్తికి శక్తి వస్తుంది, మహత్వం వస్తుంది. కనుక తప్పనిసరిగా క్షేత్రానికి, తీర్థానికి మహత్యం ఉన్నది, లేదని నేను అంటల్లా. కానీ ఒకేసారి అప్పుడు మాత్రమే ఉంటుంది, మళ్ళీ ఉండదు అనేటటువంటిది అమాయకత్వం. కొంత మన మీద మనకి నిగ్రహం ఉండాలి. అవును అవును. అసలు ఏకాదశి వ్రతం అంటేనే ఇంద్రియ నిగ్రహం కదా. కనుక ఆ ఇంద్రియ నిగ్రహం పెట్టుకుని కొంచెం మనని మనం కొద్దిగా ఆపుకోవాలి, కంట్రోల్ చేసుకోవాలి, అంతే. వైకుంఠ ఏకాదశి అంటే మరి మీరు ఏమనుకుని అడిగారో నాకు తెలియదు, కానీ నేను చెప్పిన వైకుంఠ ఏకాదశి ఇది. మేమేమనుకున్నా మీరు ఇచ్చిన వివరణ మాత్రం చాలా బాగుందమ్మా, నిజంగా. ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media.
Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.